రాముడు అనుష్ఠించడానికి, ఒక నిర్ణయం చేయడానికి, ఇతరులను నడిపించడానికి రాముడు ఎన్నుకునే మార్గం ఏది అంటే పెద్దలు చెప్పినది, శాస్త్రప్రోక్తమైనది. ఈ రెండు కానిది తన బుద్ధికి తోచినది రాముడెన్నడూ ఉపయోగించాడు. ఇది శ్రీరామాయణంలో ఉండేటటువంటి అద్భుతం. మూడవది, నిజమైన భక్తి అంటే ఏమిటో రాముణ్ణి చూసి నేర్చుకోవాలి. రాముని యొక్క జీవితంలో ఏ ఒక్క వ్యక్తి పనికి మాలినవాడు కాదు. ఎవరైనా కానివ్వండి, రాముడు వాళ్ళని నువ్వు పనికి మాలిన వాడివన్న మాట మాత్రం వాడ్డం. నువ్వెందుకు పనికొస్తావు, నీ వలన ఏం ఉపయోగం అన్న మాట అనడం. ఈశ్వర సృష్టిలో ప్రతి వస్తువునకు ఒక విలువ ఉంది తప్ప అది నాకు ఉపయోగపడకపోవచ్చు, కానీ అది ఉపయోగం కోసమే ఈశ్వరుడు సృష్టించాడంటాడు. అందుకే ఆయన దృష్టిలో, ఆయన నోటి వెంట ఆ మాట రాదు. ఈ మూడు రామాయణం చదివినప్పుడు రాముడి యొక్క శీలంలో కనపడేటటువంటి వైభవోపేతమైనటువంటి విషయములు. అందులో అన్నిటికన్నా గొప్పది ఏది అంటే ఆయన యొక్క ధర్మానుష్ఠాన ప్రక్రియ. ఆయనకి ధర్మము వినా ఇంకొకటి అక్కర్లేదు. శ్రీరామాయణంలో వాల్మీకి మహర్షి యొక్క రచన యందు ఒక వైచిత్ర్యం. రామాయణంలో వాల్మీకి మహర్షి ఎవరికీ కితాబులు ఇవ్వరు. ఈవిడ చాలా గొప్పది అని కానీ, ఈయన చాలా చెడ్డవాడని కానీ, ఈయన చాలా మంచివాడని కానీ ఆయన ఏమీ మాట్లాడరు. ఆయన ఏం జరిగిందో చెప్తూ ఉంటారు. ఏం జరిగిందో చెప్తూ ఉంటే దాన్ని బట్టి ఏది మంచో ఏది చెడో మీరు గ్రహించాలి. ఎంత చమత్కారంగా చెప్తారంటే, తెల్లవారుజామున రావణాసురుడు నిద్రలేచాడు బ్రహ్మముహూర్తంలో. తప్ప ఒప్ప? పరమ ఒప్పు, లేవాలి నిద్ర. కాబట్టి రావణుడు తప్పు చేశాడనడానికి మీ దగ్గర సాక్ష్యమే ఉండదు. నిద్ర లేవగానే రావణాసురుడికి పరకాంత జ్ఞాపకానికి వచ్చింది. పరుల ఇల్లాలు మహాపతివ్రత అయినటువంటి సీతమ్మ యందు కామాన్ని పొంది వెనక తన అనుచరులు మధ్యపాత్ర పట్టుకుని వస్తూ ఉంటే తిన్నగా అశోకవనానికి వెళ్ళాడు. ఇప్పుడు రావణుడిది మంచి బుద్ధ చెడ్డ బుద్ధ? తెల్లవారుజామున లేవడం గొప్ప, తెల్లవారుజామున లేచి చెయ్యవలసిన పని చెయ్యడం గొప్ప? ఏది గొప్ప? రాముడి అది మన విచక్షణకి విడిచిపెట్టేస్తుంది. నువ్వు ఎలా బ్రతకాలనుకుంటున్నావో నీ ఇష్టం. నీకు తెల్లవారుజామున లేచి అలాంటి పనులు జ్ఞాపకానికి వస్తాయంటే నీ ఇష్టం. రావణుడు ఏమయ్యాడో అదే అవుతుంది. కాదు, రాముడిలా ఉండాలనుకుంటున్నావా? రాముడు మంచివాడు అని ఆయన ఏమనరు. రాముడు ఏం చేస్తాడో చెప్తారు. రాముడు కూడా లేచాడు మంచి హేమంత ఋతువులో. నిద్ర లేచి తెల్లవారుజామున 3 గంటలు దాటగానే భార్యతో లక్ష్మణస్వామితో కలిసి నదీ స్నానానికి వెళ్ళాడు. ఏనుగు ఒక దానికి దాహం వేసింది. ఆ ఏనుగు వచ్చి ఆ పక్కన నిలబడి, ప్రవాహం కింద నిలబడి మంచినీళ్లు తాగుదామని తన తొండాన్ని నీటికి తగిలిస్తోంది. కానీ పీల్చట్లేదు, వెనక్కి తీసేస్తాం. దాహం వేస్తున్న ఏనుగు నీళ్లు తాగట్లేదు. ఎందుకు తాగట్లేదంటే నీళ్ళంత చల్లగా ఉన్నాయి. అది తన తొండంలోకి తీసి నోట్లో పోసుకోవడానికి ఇంత చల్లగా ఉన్నాయని తాగలేకపోతుంది. దాహమేసిన ఏనుగు నీరు త్రాగట్లేదు. రాముడు స్నానం చేశాడు. విహిత కర్తవ్యం. ఏది తెల్లవారుజామున చెయ్యాలో అది రాముడు చేశాడు. ఏనుగు కూడా నీటిని తాగలేకపోయింది దాహంతో. రాముడు స్నానం చేశాడు. కాబట్టి రాముడు గొప్పవాడు అని వాల్మీకి అన్నారు. నువ్వు అర్థం చేసుకోవాలంటే ఆయనకి వేదం మీద ఎంత నమ్మకం, బ్రహ్మముహూర్తంలో నిద్ర లేవడం మీద ఎంత నమ్మకం, ఆ స్నానం మీద ఆయనకి ఎంత నమ్మకం. స్నానం చేస్తుంటే లక్ష్మణస్వామి రాముడిని చూసి ఇంత కష్టమా అని భరతుడిని కైకమ్మని నింద చేస్తాడు. ప్రాతకాలంలో నిద్ర లేచేది తల్లిని స్మరించి నిందించడానికి కాదు. ఆ ప్రస్తావన ఆపేసేయి లక్ష్మణ, ఇప్పుడు మాట్లాడకంటాడు. తెల్లవారుజామున లేవడం గొప్ప కాదు. తెల్లవారుజామున లేచిన తరువాత ఏది చెయ్యాలో తెలుసుకోవాలంటే రాముణ్ణి చూసి తెలుసుకోవాలి. శ్రీరామాయణం యొక్క కథాక్రమాన్ని మహర్షి అంత అందంగా తీసుకెడతారు. అదొక దృశ్య కావ్యం. మీరు చదువుతుంటే మీ హృదయ ఫలకం మీద కదలికలన్నీ కనపడుతుంటాయి. అలా కనపడేటట్టుగా అభివర్ణించగలిగినటువంటి శక్తి కలిగిన వాల్మీకి మహర్షి అక్కడక్కడ మెరుపులు మెరిపించారు. ఆ మెరుపులే ఆర్షవాక్కులు, ఆప్తవాక్కులు. ఇవి ఎప్పటికీ జ్ఞాపకం ఉండాలి. యథార్థమునకు ఈ శ్లోకాలు నోటికి రాకపోతే నన్ను మీరు క్షమించగలిగితే నేను ఒక సాహసం చేస్తాను, ఏదో తప్పు ఉన్నట్టే. ఆ శ్లోకం నోటికి రాదు అన్నారనుకోండి, విద్యుక్త కర్తవ్య నిర్వహణలో మీకు ఏదో పెద్ద లోపం ఉన్నది అని గుర్తు. కొన్ని తెలిసి ఉండవలసింది, కొన్ని నేర్చుకుని ఉండవలసింది.
అది ఎవరికి తెలిసి ఉండాలో వారికి అది తెలియనప్పుడు వారు ఎవరిని ఎలా సంస్కరించాలో అలా సంస్కరించడం సాధ్యమయ్యే పని కాదు. నేను మీతో శ్రీరామాయణంలో వచ్చేటటువంటి అటువంటి మెరుపులు కథా సంవిధానంలో వెనక కథని ముందు కథని కూడా మధ్యకి చేరుస్తూ, మీరు రామాయణం చదువుతుండగా శ్లోకం చదవగానే అకస్మాత్తుగా ఆగిపోయి రామాయణం మీద 2 చేతులు పెట్టి కుర్చీలో వెనక్కి వాలిపోయి కన్నుల నీళ్లతో కాసేపు అలా ఉండిపోతారు. అద్భుతం! అసలు ఇలా ఎలా వ్రాశారు ఈ శ్లోకాన్ని, ఎలా వచ్చింది నోటి వెంట అనిపిస్తుంది. అలా ఉన్న శ్లోకాలు అవి యథార్థమునకు జాతి నిర్మాణం కోసం ప్రయోగింపబడినటువంటి శ్లోకాలు. అందుకే ఇవి చాలా ముఖ్యము అని గుర్తుపట్టడానికి మహర్షి కొన్ని విశేషణాలు వేస్తారు, ముందు కానీ వెనక కానీ. దాన్ని బట్టి ఆ శ్లోకం ఎంత గొప్పదో, ఆ శ్లోకం మన ధారణలో ఉంటే మనం ఒక్కసారి ఆ శ్లోకాన్ని ఆధారం చేసుకున్నప్పుడు కథ ఒదిగిపోతుంది అందులోకి. అది ఆ శ్లోకాలకు ఉన్న గొప్పతనం. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్క కోణంలో రామాయణాన్ని ఉంచేసుకుంటుంది తనలోకి. ఒక శ్లోకం కథాపరంగా ధర్మపరంగా వంగిపోయిందనుకోండి, ఒక శ్లోకం మనుష్యునికి ఉండవలసినటువంటి వేరొక గుణాన్ని, ఉదాహరణకు ఓర్పు అన్న గుణం ఉందనుకోండి, ఆ ఓర్పు ఎంత అవసరమో ఆ ఒక్క శ్లోకం జ్ఞాపకంలో ఉంటే మీకు మొత్తం అంతటినీ వంచి తీసుకొచ్చి మెదడులో పెట్టేస్తుంది. అప్పుడు తొందరపడి కోప్పడి బాధపడ్డం ఉండవు. ఎందుచేతంటే కోపము ఒకే ఒక్క కారణం చేత మిత్రుడు. కోపము అన్ని వేళలా శత్రువు అని చెప్పడానికి ఉండదు. కోపము ఒక్క కారణం చేత మాత్రమే ఆదరించదగింది. ఆ కోపం ఒక్కటే శ్లాఘనీయమైన కోపం. కానీ ఆ స్థితిని పొందాలి అంటే ఎంతో సాధన ఉండాలి. ఆ సాధన ఉంటే కానీ ఆ కోపం రాదు. ఏ కోపం కీర్తింపదగిన కోపం అంటే కోపం మీద కోపం కీర్తింపదగింది. ఏమిటి నాకు ఈ దిక్కుమాలిన కోపం ఇలా చటుక్కుని వస్తుంటుంది, ఏదో మాట్లాడేస్తానని తన కోపం మీద తనకి కోపం వస్తుంది అనుకోండి, అదో ఉత్తమ లక్షణం. నేను తప్పు చెయ్యకూడదు అనుకుంటానండి, కానీ ఏమిటో నా కర్మ తప్పు చేస్తూ ఉంటాను, ఎలా నిగ్రహించుకోవడం అని ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అడిగారు అనుకోండి, అందులో సంతోషించదగ్గ విషయం ఒకటి ఉంది. తను చేస్తున్నది తప్పు అని తను గుర్తించాడు, అంటే ప్రథమ విజయం సాధించాడు. దాని నుండి విడివడలేకపోతున్నాడు. ఇప్పుడు ఆ ఒక్క మార్గం చెప్తే చాలు. అందుకే అన్ని వేళలా నేను తప్పు చేశాను అని ఒప్పుకున్నవాడిని తప్పు అని చెప్తే అది చెప్పడానికి కూర్చున్నవాడి కన్నా పెద్ద తప్పు ఉన్నవాడు ఇంకోడు లేడు. నాది తప్పన్నవాడిని ఒప్పుకుని ఉప్పులోకి దిద్దడానికి కూర్చున్నవాడు పెద్దవాడు తప్ప, వాడి తప్పు ఒప్పుకున్నాడని చప్పట్లు కొట్టినవాడు పనికి మాలినవాడు. అందుకే కోపం మీద కోపం ఎక్కడొస్తుందో అదొక్కటే ఉత్తమ కోపం, అదొక్కటే శ్లాఘనీయమైన కోపం. మిగిలిన ఏ విషయంలోనైనా సరే కోపం అధమాధమం. ఆ కోపం ఎందుకు పనికొస్తుంది అంటే ఎవరికి కోపం వచ్చిందో వాడు పాడవడానికి పనికొస్తుంది అంతే. వినా కోపము వలన ఉద్ధరణ ఉండదు. అటువంటి శ్రీరామాయణంలో ఈ కోపం వస్తే ఎన్ని ప్రమాదాలు వస్తాయి అన్నదానికి ఎక్కడో ఒక మెరుపు ఉంటుంది. ఆ ఒక్క శ్లోకం మీకు జ్ఞాపకం ఉందనుకోండి, రామాయణం అంతా ఆ కోణంలో ఉంగిపోతుంది ఆ శ్లోకంలోకి. అప్పుడు మీకు అదొక్కటి జ్ఞాపకంలో ఉందనుకోండి, మీ బిడ్డల్ని తీర్చిదిద్దుకోవడానికి, మనని మనం సంస్కరించుకోవడానికి, అరే కోపం ఇంత చెడ్డది అని గుర్తు తెచ్చుకోవడానికి అద్భుతంగా పనికొచ్చేటట్టుగా శ్రీరామాయణం ఒదిగిపోయే శ్లోకాలు కొన్ని ఉన్నాయి. ఆ శ్లోకాలలో శ్రీరామాయణంలో ఒక శ్లోకం ఉంది. నేను తరచుగా నా ఉపన్యాసాల్లో ఒక మాట వాడుతుంటాను. ఆ శ్లోకం గురించి ఏం చెప్పాలో అర్థం కాక నాకు ఒకానొకప్పుడు పరమాచార్య స్వామి వారు అన్న మాటనే నేను వాడుతూ ఉంటాను. అది తల్లి బిడ్డకు కట్టిచ్చిన చద్దెన్నపు మూట అంటారు ఆ శ్లోకాన్ని. పూర్వకాలంలో బిడ్డడు ఎక్కడికైనా బయలుదేరి వెడుతుంటే అకస్మాత్తుగా వాడికి ఎక్కడైనా ఆకలి వేస్తుందేమో అని అమ్మ అత్యంత ప్రేమతో అన్నపు మూట కట్టి ఇచ్చేది. వాడు ఆ మూట భుజానికి వేసుకుని వెడుతూ ఉంటాడు. ఎక్కడ ఆకలి వేస్తే అక్కడే ఆ మూట విప్పుకొని ఆ అన్నం తింటాడు. ఆ అన్నము నేనైపోతుంది, నేనుగా మారిపోయి శక్తిని పొంది వెడుతూ ఉంటాడు. అందులో అమ్మ చేతి అన్నం అమృతం, అంత ప్రేమతో పెడుతుంది. అమ్మ కట్టి ఇచ్చినటువంటి చద్దెన్నపు మూట పిల్లవాడు తన గమ్యాన్ని చేరుకునే వరకు ఎలా రక్షిస్తుందో, రామావతారం గమ్యాన్ని చేరడానికి
త్రేతాయుగంలో వచ్చినటువంటి అవతారం కలియుగంలో కూడా కీర్తింపబడడానికి, రామనామం తారకం అవడానికి, రాముణ్ణి తలుచుకుంటే మన హృదయాలు పులకరించిపోవడానికి యోగ్యమై రాముడికి సంతతము ఎన్ని కష్టములలో ఉన్నా సరే జ్ఞాపకానికొచ్చి ధర్మం పట్ల అనురక్తిని అలాగే నిలబెట్టినటువంటి ఒక అద్భుతమైన శ్లోకం ఉంది. అయోధ్యకాండలో రామచంద్ర ప్రభు అరణ్యవాసానికి బయలుదేరారు. అరణ్యవాసానికి బయలుదేరుతూ కౌసల్య దగ్గరికి వచ్చి నమస్కారం చేశారు. నమస్కారం చేసినప్పుడు చాలా ఘట్టం జరిగింది. కౌసల్యకి రాముడు అంతకుముందు ఏం చేశాడు అన్నది తెలియదు అని అనడం అసంబద్ధం. ఎందుకని అంటే రాముడి కథ నరుడి కథ. ఆయన నరుడిగా పుట్టాడు. నరుడిగా పుట్టాలి అంటేనే అమ్మ కడుపులో 12 నెలలు వాసం చెయ్యాలి. ఆ యుగంలో ఉన్న నియమం ప్రకారం 12 నెలలు అమ్మ కడుపులో ఉండి బయటికి వస్తేనే నరుడు. అందుకే తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నామమికే తిథౌ నక్షత్రే దైవచ్చే సోచ్ఛ సంస్థేషు పంచషు గ్రహేషు కర్కటే లగ్నే వక్పతాం విందునా సహా ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతం అన్నారు మహర్షి. సర్వలోకముల చేత నమస్కరింపబడేటటువంటి జగన్నాథుడైన శ్రీ మహావిష్ణువు రామచంద్రమూర్తిగా ఆవిర్భవించారు 12 నెలలు కౌసల్యా గర్భవాసం చేసి. కాబట్టి పరిపూర్ణమైనటువంటి నరుడైన రాముడు తన కడుపున పుట్టినప్పుడు ఎలా పెరిగాడో, ఎలా పెద్దవాడయ్యాడో, దేని మీద అనురక్తి కలిగి ఉంటాడో, దేన్ని ఇష్టపడుతూ ఉంటాడో, ఎలా ప్రవర్తిస్తూ ఉంటాడో తల్లికి తెలియదు అనుకుంటే రామకథ కన్నా అర్ధరహితమైన కథ వేరొకటి ఉంటుంది. కృష్ణుడు ఎలా పుట్టాడో యశోదకి తెలియదు అని నేను అన్నాను అనుకోండి, పరమసత్యం. ఎందుచేత అసలు కృష్ణ పరమాత్మ పుడుతూనే తల్లికి తెలియని విషయాన్ని, తండ్రికి తెలియని విషయాన్ని ఆయన జ్ఞాపకం చేశారు. ఏదో మీరు గత జన్మలలో ఒకనొకప్పుడు ప్రజాపతి భార్య ఆనాడు నా గురించి తపస్సు చేశారు, నేను అప్పుడు పుష్ణి గర్భుడిగా పుట్టాను, మీరు వేరొక జన్మలో అదితి కశ్యపులు వామనుడిగా వచ్చాను, ఈ జన్మలో మీరు దేవకీ వసుదేవులు, నేను కృష్ణ భగవానుడిగా వచ్చానన్నారు. తల్లిదండ్రులకు తెలియని విషయాన్ని కొడుకు చెప్పాడు కృష్ణావతారంలో. రామావతారంలో అలా కాదు. రాముడు ఏమీ తెలియని ప్రాకృత శిశువుగానే ఉన్నాడు. అమ్మ ఏది చెప్పిందో దాన్నే మొట్టమొదట రాముడు నేర్చుకున్నాడు. రాముడి బుద్ధిలో అంత అధ్యవసాయం ఏర్పడడానికి కారణమెవరు అని ప్రశ్న వేస్తే అమ్మ అనే చెప్పవలసి ఉంటుంది. అందుకే విశ్వామిత్ర మహర్షి అద్భుతమైన కితాబ్ ఇవ్వాలి అనుకుంటే నిద్రపోతున్నటువంటి రామచంద్రమూర్తిని నిద్ర లేపవలసి వస్తే దశరథ సుప్రజారామ అని పిలవలేదు, కౌసల్యా సుప్రజారామ అని పిలిచారు. గర్భవాసం ఆవిడిది. 12 నెలలు గర్భవాసం చేసి కంది రామా నిన్ను కాదు, అసలు నీకు గోరుముద్దలు తినిపిస్తూ ఈ ధర్మం మీద అనురక్తి నేర్పింది మీ అమ్మే, గురువుల మీద పెద్దల మీద ఈ గౌరవం నేర్పింది మీ అమ్మే. రామ, ఇవాళ నువ్వు మా చేత ఆదరింపబడ్డావంటే గురువుల చేత ఆదరింపబడడానికి కారణం మీ అమ్మ నేర్పిన బుద్ధి. ఇది విశ్వామిత్రుడి యొక్క సంతోషం. అందుకే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ఠ నరశార్తూల కర్తవ్యం దైవమాన్హికం అంటూ లేపాడు. అటువంటి రాముడి గురించి కౌసల్యకి తెలియదు అనుకోవడం పొరపాటు. ఇన్ని తెలిసున్న కౌసల్య ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడింది. అలా మాట్లాడచ్చా? కొడుక్కి అన్ని ధర్మాలు నేర్పి ఉంటుంది అని ఊహించడానికి తగిన బలమైన సాక్ష్యాలు ఉన్న రామాయణంలో ప్రధానమైన వ్యక్తి అయిన రామచంద్రమూర్తి తల్లి అయిన కౌసల్య ధర్మ వ్యతిరేకంగా రాముడితో మాట్లాడచ్చా అంటే అలా మాట్లాడింది కాబట్టే అది రామాయణం అయింది. మనిషి విశేషమైన కష్టం వచ్చినప్పుడు తొందరగా మరిచిపోయేది ఇది అంటే ధర్మమే. చాలా కష్టం వచ్చేసింది అనుకోండి, ఏమిటో ఇంత నమ్ముకున్నాను భగవంతుణ్ణి, ఏం చేశాడు నాకంటాడు. శాస్త్రం నమ్ముకున్నాను, నాకేం చేసింది అంటాడు. కష్టం వచ్చినప్పుడు ధర్మాన్ని పక్కన పెట్టి ఆ శోకంలో అనరాని మాటలు అనేస్తారు. కౌసల్య కూడా అలా మాట్లాడకపోతే అసలు అది నరుడి కథ కానీ కాదు. రామాయణంలో కౌసల్య అలా మాట్లాడచ్చా అండి అంటే మాట్లాడింది కాబట్టే రామాయణం అయింది. అలా మాట్లాడకపోతే రామాయణం అవ్వదది. కాబట్టి కౌసల్య ధర్మ వ్యతిరేకంగా మాట్లాడింది, భర్తృ నింద కూడా చేసింది. అందులో ఇన్ని చేసిన తర్వాత రాముడు బెసకలేదు. ఎందుచేత అంటే కష్టం అంతా ఎవరిది? కౌసల్యది. కొడుకుని విడిచిపెట్టడం మానసికమైన కష్టం. రాజ్యాన్ని కూడా విడిచిపెట్టి అరణ్యవాసం చేయడం 14 ఏళ్ళు రాముడికి బాహ్య ఆంతర కష్టం.
మరి ఇన్ని కష్టాలలో ఉన్న రాముడు ఈ ప్రబోధం విన్నప్పుడు ఏమనాలి? నిజమేనమ్మా, ఏమిటో నాన్నగారు అలాంటి పని చేశారు, నా కర్మ ఏం చెప్పనమ్మా అనాలి. ఒక్క చోట రాముడు దశరథ మహారాజు గారిని నింద చేయడం కనపడదు సరికదా, అమ్మకి ధర్మం చెప్పాడు. అమ్మకి ధర్మం చెప్పి అమ్మతో ఒక మాట అన్నాడు, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం అన్నాడు. అమ్మ, నువ్వు దశరథ మహారాజు గారిని విడిచిపెట్టేసి నాతో అరణ్యవాసానికి వస్తానంటున్నావు. ఎందుకు వచ్చేస్తానంటున్నావు? దశరథ మహారాజు గారు ఏదో కైకమ్మతో ప్రీతిగా ఉంటాడు, నీ మందిరానికి రాడు, నిన్ను ఆదరించడు, నీ కొడుకునైన నాకు రాజ్యం ఇవ్వలేదు, ఆమె కొడుకైన భరతుడికి రాజ్యం ఇస్తానన్నాడు. ఇవన్నీ కదమ్మా నువ్వు కారణాలు చూపిస్తున్నావు. కానీ ఇవన్నీ ఒకెత్తు. ఇప్పుడు జరిగిన విషయంలో తండ్రి గారు ఏం చేశారో అందుకు నువ్వు ఎందుకు తండ్రి గారిని విడిచిపెట్టి నాతో వస్తానంటున్నావన్న విషయాన్ని అలా ఉంచు. శాస్త్ర దృష్టిలో ఆలోచించు. నీకు కానీ నాకు కానీ ఎవరికి కానీ ప్రమాణం ఏది అంటే శాస్త్రం ఒక్కటే. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ. శాస్త్రమే ప్రమాణంగా ఆలోచించాలి. అమ్మా, శాస్త్రం ప్రమాణంగా ఆలోచించినప్పుడు భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగర్హితం. ఏ స్త్రీ ఈ లోకంలో భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట నోటితో అంటుందో ఆమె నృశంస. ఆమె ముఖం కూడా చూడకూడదమ్మా, చాలా తప్పు. పరమ అసహ్యకరమైన మాట ఈ లోకంలో ఏదైనా ఉంటే ఒక్కటే, భర్తని విడిచిపెట్టి వెళ్ళిపోతానన్న మాట భార్య అనడమే. అది నోటితో అనడం కాదమ్మా, మనసాపి విగర్హితం. మనసు యందు కూడా ఆలోచన రావడానికి పనికిరాదు. నీకు భర్త, అందుచేత ఈశ్వరుడు, నాకు తండ్రి ఈశ్వరుడు, ఆయన రాజు శాసకుడు, ఇన్ని ఉన్న మహానుభావుడు నిన్న రాజ్యం ఇస్తానన్నాడమ్మా. అప్పుడు నాన్నగారా నీకు భర్త ఇవాళ ఇవ్వనన్నారా? ఏ కారణానికి ఇవ్వనన్నాడో ఎవరికి అక్కర్లేదా? నింద చేస్తావా? విడిచిపెట్టి నాతో వస్తావా? విడిచిపెట్టేస్తే దశరథుడు బాధపడితే, దశరథుడికి అపకీర్తి వస్తే దానివల్ల నీకు సంతోషమా? ఈ ఆలోచన రావచ్చమ్మా మనసులో? అది ధర్మమా? ఒక ఆడదలా మాట్లాడచ్చా? మనసులోనైనా ఇటువంటి ఆలోచన రావచ్చా? నువ్వు ఇలా మాట్లాడచ్చా? ధర్మమునందు నిలబడిన నన్ను ఆశీర్వచనం చేసి పంపన్నాడు. తెల్లబోయింది కౌసల్య. ఏమి కొడుకు ధర్మం? ఇంత పెద్దదాన్నైపోయిన నేను విచలితనయ్యాను. రాముడు శాస్త్రాన్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు తప్ప అప్పటికి ఆ సందర్భంలో ఎలా మనసు ప్రేరేపణ పొందుతుందో అలా మాట్లాడటం. శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడతాడు. ఏది ధర్మం అది జరగడాన్ని సంతోషిస్తాడు తప్ప తనకి పలికొస్తుందని ఇవాళ నాన్నగారు రాజ్యం ఇవ్వలేదు, నాన్నగారిని అమ్మే తిడుతోందని చెప్పి దాన్ని సంతోషపడేటటువంటి వ్యక్తిత్వం రాముడిది కాదు. అందుకే తెల్లబోయిన కౌసల్య ఆశ్చర్యపోయి ఒక్క క్షణం ఆలోచించింది రాముడి గురించి. ఇప్పుడు ఆవిడికి అర్థమైంది రాముడికి అత్యంత ప్రీతిపాత్రమైనది ఏదో అర్థమైంది. కొడుకు నమస్కరిస్తే ఆ కొడుకుతో ఒక మాట అంది. ఈ ప్రతి ఆడదానికి కూడా ఈ లోకంలో ఈ శ్లోకం నోటికి ధారణలో ఉండాలి. ప్రత్యేకించి కొత్తగా పెళ్ళవుతున్నటువంటి ఆడవాళ్ళందరూ ఈ శ్లోకం నేర్చుకుని ఉండాలి. నా కోడలయ్యేటటువంటి ఆడపిల్లని నేను అడిగేది ఒక్కటే, ఈ కోడలు నీకు నోటికి వచ్చిన తరువాత ముహూర్తం పెట్టిస్తానని చెప్తాను. ఈ ఒక్క శ్లోకం మాత్రం వచ్చి ఉండాలి. యం పాలయసి ధర్మంతం ధృత్యాచ నియమేనచ సవై రాఘవశార్దూల ధర్మస్వామభిరక్షతు. ఇది మెరుపు రామాయణంలో అద్భుతమైన శ్లోకంగా చెప్తారు పెద్దలు. కంచికామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు అపర శంకర భగవత్పాదులు, నడయాడిన దైవం శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఈ శ్లోకాన్ని తలుచుకుని పరవశించిపోతుండేవారు. యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ అని. ఇందులో శ్రీరామాయణం మొత్తాన్ని ఆవిడ రెండు కింద విడదీసింది. ఒకటి రామాయణంలో అప్పటి వరకు జరిగిన కథనంతటినీ చూసింది, తర్వాత జరగబోయే కథని చూసింది. జరగబోయే కథ అంటే ఆవిడ దృష్టికి అందినవి రాముడి కష్టాలు. ఏ కష్టాలు రాముడు పడచ్చని ఆవిడ ఊహించిందో ఆ కష్టాలలో కూడా ఏది వదలొద్దో చెప్పింది. చెప్తూ అంది, యం పాలయసి ధర్మంత్వం ధృత్యాచ నియమేనచ. రెండు మాటలు వేసింది. రామ, ఇప్పటి వరకు నువ్వు ధర్మాన్ని విడిచిపెట్టలేదు.
ధర్మాన్నే పాలిస్తున్నావు, ధర్మాన్నే పట్టుకున్నావు. ఎలా పట్టుకున్నావు? ధృత్యాచ నియమేనచ. 2 మాటలు తీసింది. ధృతి అంటే పట్టుదల. పట్టుదలకి విశ్వాసమునకు ధృతి అని పేరు. ఈ పట్టుదల ఎటువంటి పట్టుదల? చిక్కు చెదరని పట్టుదల. ఒకవేళ ధార్మికంగా ప్రవర్తించడం వల్ల వెంటనే ఫలితం రాలేదనుకోండి, నేను ధర్మం పట్టుకుంటే ఏమొచ్చిందండి అని రాముడు విడిచిపెట్టడం. శాశ్వత కీర్తి గణించడానికి ధర్మం ఒక్కటే మార్గము, వినా మార్గము లేదు. ఇంకొక మార్గంలో మనం సాధించినా అది నిలబడదు, వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతూ అపకీర్తి తెస్తుంది. సరికదా, ఉత్తర జన్మలలో తిరియక్కుగా మారిపోయేటట్టు చేస్తుంది. ధర్మాన్ని పట్టుకుని సాధించినప్పుడు ఫలితం ఆలస్యంగా రావచ్చు, శాశ్వత ప్రయోజనం వస్తుంది, కీర్తి గణిస్తాడు, ఉన్నత లోకాల్ని పొందుతాడు. కాబట్టి నాకు ధర్మమే కావాలి అని నమ్మి ఉండడం, ధృతితో కూడి ధర్మాన్ని పట్టుకోవడం. ధృత్యాచ నియమేనచ. నియమేనచ అన్న మాటకు అర్థం ఏంటంటే, అనుష్ఠానమునందు ధర్మాన్ని ఆచరించేటప్పుడు ఎలా చెప్పబడిందో అలాగే ఆచరించుట తప్ప ఇంకొక మార్గంలో నాకు ఇలా కూడా చెయ్యొచ్చు అనిపిస్తోందని చెయ్యకుండా ఉండడం. ఎలా చెయ్యవచ్చు అని చెప్పబడిందో అట్లాగే మాత్రమే చెయ్యడాన్ని నియమేనచ అంటారు. విశ్వాసంతో చెయ్యడం ఒకెత్తు, ఎలా చెయ్యాలో అలా చేయడం ఒకెత్తు. ఎలా చెయ్యాలో అన్న మాటకు అర్థం, చేసేటప్పుడు చెయ్యకుండా ఉండి ఇలా చెయ్యలేకపోయానని తర్వాత పశ్చాత్తాపడడం. పశ్చాత్తాపడవలసినటువంటి అవసరం కలగకుండా ప్రవర్తించడం. ఏమిటో నేను కాస్త తొందరగా లేవలసింది, శివరాత్రి నాడు పడుకుండిపోయాను, మళ్ళీ శివరాత్రి వరకు రాదు అని ఏడిచేం ప్రయోజనం? నియమేనచ. ఎప్పుడు ఏది చెయ్యాలో అది చెయ్యడంలో వైక్లభ్యాన్ని పొందకుండా ఉండడం, ఏది ఎలా చెయ్యాలో అలా చెయ్యడం. అది ధర్మం పట్టుకున్నాడని గుర్తు. పైకి ధర్మం చెప్తూ లోపల పట్టుకోలేదనుకోండి, తేడాగా ఉంటుంది ప్రవర్తన. నేను మీతో ఒక ఉదాహరణ చెప్పాలంటే, రాముడికి పట్టాభిషేకం అని పదార్థాలన్నీ తీసుకొచ్చారు, అన్నీ అక్కడ పెట్టారు. రాముడు దశరథుడి దగ్గరికి వెళ్ళాడు, నీకు పట్టాభిషేకం లేదు, భరతుడికి చేస్తున్నాం అన్నారు. రాముడు అన్నాడు, ఏం పర్వాలేదు, భరతుడికి చేయండి. నిజంగా అన్నాడు అనేవి నమ్మకం. తండ్రి మాటని నిజం చెయ్యడం కోసం ధర్మాన్ని పట్టుకుని తిరిగి వచ్చేస్తున్నాడని ఏమి నమ్మకం? పట్టాభిషేక సామాగ్రి వంక చూసి కన్నుల నీరు పెట్టుకుని ఏడుస్తూ వాటి వంక చూసి కోపంతో నా కోసం తెచ్చి నువ్వు భరతుడికి అవుతున్నాయని ఒక్క కన్ను తన్ని వెళ్ళాడు అనుకోండి. నియమేనచ కాదు, పట్టుకున్నది ధర్మం కాదు, నోటితో అన్నాడంతే, లోపల స్థిరమైన బుద్ధి కాదది. నియమేనచకు అర్థం ఏంటంటే, ఈ పదార్థము భరతుడికి పట్టాభిషేకంలో ఉపయోగింపబడితే శాశ్వత కీర్తితో చక్రవర్తిగా తెల్లగొడుగు కింద కూర్చుని మా తమ్ముడు భరతుడు ధార్మికంగా రాజ్యమును పరిపాలించుగాక, ఆ పట్టాభిషేకానికి ఇవి పనికొచ్చి మా నాన్నగారి సంకల్పము సత్యమగుగాక, ఈ భావన మనసులో ఉంది కాబట్టి ప్రదక్షిణం చేసి వెళ్ళాడు వాటికి. ఇది నియమేనచ. ఎక్కడ చెప్పరు మహర్షి. రాముడు చూశారా ఎలా వెళ్ళాడో అనేం చెప్పరు. ఈ శ్లోకంలోకి ఒదుగుతుంది రామాయణం. ఒకడు ధార్మికంగా ఉన్నాడు అన్నది నోటి మాటల వలన కాదు, ఏది చెప్తున్నాడో అది అనుష్ఠిస్తున్నాడా. ధర్మం అన్న మాటకి చెప్పడం కాదు ప్రధానం, అనుష్ఠించడం ప్రధానం. తాను పాటిస్తాడా అన్నది ప్రధానం. అందుకే ధర్మం అన్న మాటకు నిర్వచనం అమరకోశం, ధ్రియతేవా జనైరితి ధర్మం. ఏది జనుల చేత అనుష్ఠింపబడిందో దానికి ధర్మం అని పిలుస్తారు. అనుష్ఠించడానికి పనికి రాలేదు, తెలుసుకోవడానికి పనికొచ్చింది. సత్యం వద, సత్యం మాట్లాడాలని తెలుసు, ఎప్పుడూ మాట్లాడ్డు, ఏమిటి ఉపయోగం? ధార్మికుడు కాడు. సత్యం వద అని తెలుసుకుని సత్యాన్ని మాట్లాడాడు అనుకోండి, ఆయన ధార్మికుడు. ధర్మంచర, ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తాడనుకోండి దేశకాలముల యందు, ఆయన ధర్మాత్ముడు. కాబట్టి ధృత్యాచ నియమేనచ. ఇప్పటి వరకు నువ్వు ధర్మం మీద ఎప్పుడూ విశ్వాసాన్ని పోగొట్టుకోలేదు. ఇప్పటి వరకు నువ్వు ఎప్పుడైనా ధర్మాన్ని ఆచరించేటప్పుడు వేదము ఎలా ఆచరించాలని చెప్పిందో అలా తప్ప ఇంకొకలా ఆచరించలేదు. ఈ రెండూ నీ యందున్నాయి రామా. ఈ రెండిటిని నువ్వు ఇప్పటిదాకా ఈ మార్గంలోనే ధర్మాన్ని అనుష్ఠించి ఇంత గొప్పవాడివయ్యావు. ఇకపైన నీకు కాదు పరీక్ష, నువ్వు ఏ ధర్మాన్ని నమ్మావో ఆ ధర్మానికి పరీక్ష. ఇది కౌసల్య యొక్క భావన. ఎందుకని
ధర్మాన్ని అనుష్ఠించడం అనుకూల పరిస్థితులలో తేలిక, ప్రతికూల పరిస్థితులలో కష్టం. ధర్మానుష్ఠానానికి అగ్ని పరీక్ష ఎక్కడ అంటే ప్రతికూల పరిస్థితి ఏంది. సంధ్యావందనం చెయ్యాలి అని తెలుసు, సంధ్యావందనం చెయ్యడానికి అనుకూలమైన స్థితి లేదు. అనుకూలమైన స్థితి లేనప్పుడు కూడా సంధ్యావందనం చేయగలవా? నువ్వు ఏ ప్రయాణంలోనో ఉన్నావు, విభూతి తీసి చెప్పులు విప్పి నీ తల మీద చల్లుకుని నువ్వు 3 మాటలు విభూతితో అర్ఘ్యం ఇచ్చేయగలవా? ఒక కాగితంలోకి ఇచ్చేయగలిగితే చెప్పు, నువ్వు ధర్మాత్ముడవు. నేను ప్రయాణంలో ఉన్నానండి అందుకు చేయనండి, నీ విభూతి ప్యాకెట్ కూడా లేదు, కళ్ళు మూసుకొని మానసికంగా నేను అర్ఘ్యం ఇస్తావా? అసలు అలా చేయకూడదు, ఏదో తప్పనిసరి పరిస్థితి అయింది, ఇస్తావా? ధర్మాత్ముడవు. అందుకే అనుకూల పరిస్థితి యందు ధర్మానుష్ఠానము చాలా తేలిక. హాయిగా వచ్చి ఏదో విడిదిలో దిగి సంధ్యావందనం చేస్తే గొప్ప ఏం కాదు, అది ఎవరైనా చెయ్యొచ్చు. చెయ్యడానికి అవకాశం లేని చోట చేశావు, నువ్వు ధర్మాత్ముడివి. ధర్మం పట్టుకోవడానికి ప్రతిబంధకం ఏది అంటే కష్టమే. కష్టం వచ్చిన తర్వాత ధర్మంలో నిలబడడం చాలా కష్టం అవుతుంది. ఎందుకో తెలుసా? మనసు తిరగబడుతుంది, దానికి మంచి అవకాశం దొరుకుతుంది. ఏం సాధించావు పట్టుకుని అంటాడు. ఏం సాధించావు పట్టుకుని అని ప్రశ్న వేసినటువంటి మనసుని సాధించడం అంటూ ఉంటే ధర్మం వల్లే అని నచ్చజెప్పి ఒప్పుకునేటట్టు చేసి ధర్మాన్ని అనుష్ఠించడం త్రికరణ శుద్ధిగా సామాన్యమైన విషయం కాదు. అందుకే కౌసల్య అంటోంది, యం పాలయసి ధర్మం త్వం ధృత్యాచ నియమేన చ సవై రాఘవ శార్దూలా అంది. రామ అని పిలవలేదు కొడుకుని, రాఘవ శార్దూలా అంది. రఘువంశంలో పుట్టిన వాళ్ళల్లో అత్యంత శ్రేష్ఠుడా అని పిలిచింది. శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.